ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ అంటేనే జనం గడగడలాడుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు తెగ పాకులాడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఒంగోలులో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ పాల్గొనే ఈ సభను విజయవంతం చేయడానికి అటు అధికార పార్టీ నాయకులు ఇటు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. రైటిక సభ ప్రాంగణానికి భారీగా జనాన్ని తరలించేందుకు విద్యా సంస్థల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడంతో విద్యార్థులు ప్రయాణికులకు పాట్లయితే తప్పడం లేదు. నేటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్స్, మిగిలిన తరగతులకు FA4 పరీక్షలైతే ప్రారంభమవుతున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 385 స్కూల్ బస్సులను సీఎం సభకు తీసుకోవడంతో కొన్ని స్కూళ్ల యాజమాన్యాలైతే సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి 506 బస్సులను సీఎం సభ కోసం నిన్ననే స్వాధీనం చేసుకోవడంతో ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? సీఎం సభ అంటేనే ఇటు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక భయం అయితే వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న ఆర్టీసీకి దాదాపుగా ఇంకా 5 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి సభల కోసం వినియోగించిన నేపథ్యంలో. ఇటు స్కూల్లో కూడా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ప్రీ ఫైనల్స్, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? పవన్, సీఎం జగన్ జిల్లాలకు వస్తున్నారంటేనే స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని సంవత్సరాలు ఏదైతే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సీఎం జగన్ జిల్లాలకు పర్యటనకు వస్తున్నారంటే పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. జన సమీకరణలో భాగంగా ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ బస్సులను కూడా బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ఏదైతే ప్రయాణికులతో పాటు ఇటు విద్యార్థులకు కూడా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా చూస్తే ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా క్లాస్ విద్యార్థులందరికీ కూడా FA4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నా కానీ బలవంతంగా ప్రైవేటు స్కూల్స్ బస్సులన్నింటిని కూడా ఇటు ఆర్టీ అధికారులు స్వాధీనం చేసుకొని సీఎం జగన్ సభకి జనాన్ని సమీకరణ చేసిన జనాన్ని తరలించేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విద్యార్థులంతా కూడా ఈ రోజు ఎగ్జామ్స్ కి వెళ్లేదానికి ఆందోళన పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరోవైపు ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రకాశం జిల్లా కాకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున సేకరించారు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవన్.